ఎవరైనా మన బాధ్యత తొందరగా రైతు ధాన్యం. విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం రేగిడి ఆముదాల వలస మండలం ఉణుకూరు గ్రామంలో మాజీ మంత్రి కోండ్రు మురళీ మోహన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి శంకుస్థాపన చేశారు. 36 లక్షల రూపాయల వ్యయంతో నిర్మాణం చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. గ్రామ ప్రజలు ఈ వైద్య కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ గురువారం నారాయణరావు, వైస్ చైర్మన్ ధనలక్ష్మి, కృష్ణమూర్తి, మాజీ ఎంపీటీసీ బోర్స వాసుదేవరాయుడు, ఎస్సీసీల అధ్యక్షుడు మజ్జి గణపతి తదితరులు పాల్గొన్నారు. మా ఊరికి ఇచ్చినందుకు ఎప్పటికీ మేము రుణపడి ఉంటాం సార్. అలాగే ఈ కార్యక్రమానికి ఇంత టైట్ షెడ్యూల్ ఉన్నా కూడా, ఎన్నెన్నో కార్యక్రమాలు ఉన్నా కూడా ఈ ఊరు మరి అన్ని విషయాలు 36 లక్షలు ఇప్పుడు కడుతున్నాం. కాంట్రాక్టర్ కూడా వెంటనే కట్టమని చెప్పడం జరుగుతుంది. ఇంకా మిగతా ఏవైతే 7 కట్టామో మిగతాకి సంబంధించిన 5 కూడా నెక్స్ట్ ఫేజ్లో తీసుకుని చేయడం జరుగుతుంది. అలాగే నా కజిన్స్ వారి విజన్తో ముందుకెళ్ళడం జరుగుతుంది. దేశంలోనే మరి అందరికన్నా ఎక్స్పీరియన్స్, అనుభవం గల రాజకీయ నాయకుడు. అలాగే మనం ఆయన చేస్తున్న కృషిని, ఆయన చేస్తున్న పనిని కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ఎందుకంటే ఈరోజు 20 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి దగ్గరుండి తీసుకురావడం జరిగింది. ఈరోజు దేశం అంతా కూడా బెస్ట్ సీఎం అనే ఒక పెద్ద అవార్డు కూడా ఈరోజు ఇవ్వడం జరిగింది. మరి ఇది మామూలుగా ఎంతోమంది అంటే దీనివల్ల కూడా మరి నాణ్యతమైన సేవలు వస్తాయని మరి మనం చూసాం చాలా వరకు. అలాగే ఈరోజు మన వైద్యమే కాదు, ఈరోజు మనం చూసుకుంటే ఉత్తరాంధ్ర, మనం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం కంబైన్డ్ దీన్ని ఉత్తరాంధ్ర అంటాం. ఈ ఉత్తరాంధ్రలో ఈరోజు చూసుకుంటే మన రాష్ట్రం